గీత లెటర్ ఓపెన్ చేసింది. గీత, ఎలా ఉన్న మధ్య దూరం పెరగడం నా తప్పే. నిన్ను కఠినంగా మందలించిన రోజు నుంచి ఇప్పటికీ నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. నువ్వు ఏ దారిలో నడిచినా, నేను ఎక్కడ ఉన్నా నీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. నేను నీ లైఫ్ ని డిస్టర్బ్ చేయకూడదని దూరంగా ఉంటున్నానే కానీ నిన్ను దూరం పెట్టాలని కాదు. నీతో ఒక శుభవార్త పంచుకోవడానికి ఈ లేఖ రాస్తున్నాను. నాకు ఉద్యోగం వచ్చింది, మంచి జీతం. నీకు చదువులో కానీ ఇంకే విషయంలో అయినా సరే నేను ఎప్పటికీ నీకు అందుబాటులో ఉండాలనుకుంటున్నాను. నీకోసం ఎప్పటికీ నిరీక్షిస్తూనే ఉంటాను. టేక్ కేర్, శ్రీకర్. గీత ఆ లేఖను గట్టిగా హత్తుకుంది. ఆమెకి చాలా సంతోషం వేసింది. రోజులు గడవసాగాయి. ఒకరోజు మాణిక్య కిచెన్ లో వంట చేస్తుంది. గీత ప్రాక్టికల్ రికార్డ్ రాస్తూ తన రూమ్ లో ఉంది. ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయ్యి భారీ మంటలు చిమ్మాయి. మాణిక్య హాల్ మధ్యలో కూర్చుండిపోయింది. అమ్మా అంటూ గీతాంజలి దగ్గరకు వెళ్లబోయింది. కుదరలేదు. వెంటనే బయట నుండి వాటర్ తో తల్లి మంటలు ఆర్పి ఆమెను తీసుకుని బెడ్రూమ్ లో పడుకోబెట్టింది. మాణిక్యను పట్టుకున్నప్పుడు ఆమె స్కిన్ గీత చేతిలోకి వచ్చింది. గీతకి ఆ దృశ్యం చూడటంతో షాక్ లోకి వెళ్ళిపోయింది. గీత కేకలు, ఆశపడటం, వనకటం అన్ని ఒకేసారి. చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తమై ఫైర్ స్టేషన్ కు కాల్ చేశారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు అదుపులోకి తీసుకువచ్చింది. గీత తన స్నేహితులకు అలాగే లోకల్ డాక్టర్ కు కాల్ చేసింది. డాక్టర్ వచ్చి తల్లి పరిస్థితి చాలా విషమంగా ఉందని హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సలహా ఇచ్చాడు. గీత తల్లిని తీసుకుని అంబులెన్స్ లో 2 హాస్పిటల్ కి తిరిగింది. 2 హాస్పిటల్ వాళ్ళు 95% ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయలేము అని చెప్పి ఆమెను వెనక్కి పంపేశారు. 3వ హాస్పిటల్లో ఆమె తల్లిని అడ్మిట్ చేసుకున్నారు. డాక్టర్ క్లియర్ గా చెప్పారు 95% బర్న్స్ అని, బతకడం కష్టమని. యాక్సిడెంట్ ఉదయం 9కి జరిగితే సాయంత్రం 4 గంటలకు అడ్మిట్ అయింది మాణిక్య. గీతతో మాట్లాడిన ఆఖరు మాటలు అవే అవుతాయని గీత అనుకోలేదు. మాణిక్య నొప్పితో మెల్లగా ఇలా చెప్పింది. గీత, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ధైర్యంగా బతకాలి అని. కొన్ని నిమిషాలలోనే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఘటన జరిగిన 2వ రోజు గీత కాలేజీలోని లెక్చరర్ ఈ వార్తని పేపర్లో చూశారు. చూసి శ్రీకర్ కి ఇన్ఫార్మ్ చేశారు. గీత మరుసటి రోజు ఆమె మేనమామకు కాల్ చేసి విషయం చెప్పింది. ఆయన పరుగున హాస్పిటల్ కు వచ్చారు. ఆమె స్నేహితురాలు కూడా ఆమె పరిస్థితి చూసి కొత్త బట్టలు కొనుక్కొని వచ్చి అవి మార్చుకోమన్నారు. ఎవరితో మాట్లాడకుండా ఒక్కగా కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. శ్రీకర్ అది విన్న వెంటనే బయలుదేరి గీత దగ్గరికి వచ్చేశాడు. హాస్పిటల్ కారిడార్లో గీత తల వంచి కూర్చుంది. ఆమె కన్నీళ్లు ఆగట్లేదు. శ్రీకర్ మెల్లగా గీత అని పిలిచాడు. గీత తలపైకెత్తి చూసింది. ఆమె కళ్ళు ఉప్పిపోయాయి. మొహం పాలిపోయింది. చేతులు వణుకుతున్నాయి. తల్లికి